చూసుకునే ఓ అమ్మాయి, తమ్ముళ్ళని ప్రాణంగా చూసుకునే ఓ అబ్బాయి తమ ప్రేమ కోసం ప్రేమతో పాటు తోబుట్టువులను కూడా వదులుకోవాల్సి వచ్చిందట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. పదండి ఫుల్ స్టోరీ చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ రాధి అండ్ రైజింగ్ రాజశ్రీ. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం మాయేనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే. బేసిక్ గా ఇది అల్లు అర్జున్ గారు ఈ స్పెట్స్ పెట్టుకొని వేస్తే వెళ్ళననేలా ఉన్నాడు, నేను వెల్లిగలు చేసుకునే వాళ్ళ ఉన్నాను. సరే కానీ అది మన ఇద్దరం పక్క ఇళ్లలో ఉంటున్నాగా, ఎప్పుడైనా ఉప్పులు పప్పులు కావాలనిపిస్తే అడిగి. నేను అదే అంటున్నా, పక్క ఇళ్లలోనే ఉంటున్నాం కదా, ఎప్పుడైనా ముద్దులు అగ్గులు కావాలంటే మొహమాట పడకుండా అడిగేయండి. మా ఇంటి లాక్ పోయింది, ఒక లాక్ ఇవ్వా? అరే నువ్వు అడగాలే కానీ లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు. అవును, మన కాలనీలో అందరి ఇళ్లలో దొంగలు పడ్డారంట, మా ఇంట్లో మాత్రం పడలేదండి. కరెక్ట్ గా వాళ్ళు వచ్చే టైంకి లెట్స్ వెల్కమ్ దడబుట్టించే దొంగలు అని టీం అన్నామంట. మరి మనో గారి ఇంట్లో కూడా పడలేదే. మనోగారు వాళ్ళ ఇంటికి రాగానే అసలు మీకు ఇంటి వాల్యూ తెలుసా, అసలు దొంగతనం ఎలా చేయాలో తెలుసా? సారీ రోజా గారు నేను వెళ్తున్నాను అన్నారంట. మేము ఏమో చేద్దాం అనుకుంటే ఈయన ప్రోమో చేస్తున్నారంటే వాళ్ళు భయపడిపోయారు. అంతేనా, లేకపోతే కూర్చొని మంచి బిర్యానీ పెట్టి పాట అందుకున్నారు. అలా అయినా చేస్తారు సారు. మాట్లాడితే టైం వేస్ట్ అయిపోతుంది, మా చెల్లెల్ని లేపే టైం అయిపోయింది. నా పెద్ద చెల్లి గాజు బొమ్మ లాంటిది తెలుసా? చెల్లి అక్క అక్క. నేను ఊహించలేదు. ఎందుకు నవ్వుతున్నావు? అంటే ఈ బూజు పట్టిందని గాజు బొమ్మ అంటే నాకు కొంచెం అది నాకన్నీ మా అక్క పోలికలే వచ్చాయని చెప్పాను కదా. ఎవరన్నా పొగిడితే అలా అనమన్నాను కదా, తిడితే కాదు. ఫ్లోలో నిజం చెప్పేసింది ఏమనుకోకండి. ఇంకోసారి అలా మాట్లాడితే నిన్ను పచ్చడి చేస్తా. నేను చెప్పానా ఇది ప్రొడక్షన్ లో పత్ర చేసుకునేది, ఇది ఆర్టిస్ట్ కాదు అని నేను 100 సార్లు చెప్పా, మీరు వినరు. నువ్వు ఇలానే అంటావు. మా ఇంటి ముందు నేను ఒప్పుల కుప్ప అని అందరూ లైన్ వేసుకుంటూ తిరుగుతున్నారు. అలా అని బయటికి వెళ్ళక చెత్త కుప్పని బండ్లు వేసుకుని వెళ్తారు. అందుకే మీ రెండో చెల్లి ఎవరు? ఐశ్వర్య. ఇన్నిసార్లు చెప్పాను నాకు ఐశ్వర్య అని పిలవద్దని, ఐస్ ఐస్ అని పిలవచ్చు కదా. ఇదేంటి పొద్దున్నే లేచి పుల్ల ఐసులు అమ్ముకునే దానిలాగా ఐస్ ఐస్ అంట. నా చెల్లెల్ని ఎవరన్నా టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. నాకు కావాల్సింది కూడా అదే. మా అక్క లాంటి అందగత్తులు మాట్లాడేటప్పుడు ఇలాంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మరి సైలెంట్ గా ఉండాలి కదా, ఎందుకు మరుగుతున్నారు అట్లా? మీ చెల్లెల్ని లేపితే సరిపోద్దా, మా తమ్ముళ్ళు మేము లేపాలి. రే లేండ్రా. అబ్బబ్బా అన్నయ్య ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఎరా రాత్రి పొరపాటు నేను గెలికేసావా? ఊరికన్నయ్య అభం శుభం తెలియనోడిని. నువ్వు అభం శుభం తెలియనోడివే. షాపుకి వెళ్ళి అంకుల్ దగ్గర కూరలోకి ఇంగు అదేమంటే వాడి దగ్గరికి అన్నావంట. సర్లే గాని రీతును నన్ను పెట్టి టైటానిక్ సినిమా తీయొచ్చుగా. తీస్తే షిప్పే కాదు, సినిమా కూడా మునిగిపోయేది మీ ఇద్దరం పెట్టి తీస్తే. మొన్న రీతు చెంబు తీసుకెళ్ళి ఇంతవరకు ఇలేదు అన్నయ్య. ఏమే మొహానికి అలాగే ఉంచుకోపోతే చెంబు తీసివచ్చు కదా. ఏంటి మా అక్క మోహన్ చెమ్మంటున్నావు? ఒకటే అనుకున్నా, రెండు ఉన్నాయా? సర్లేరా, మీ ఇద్దరికి పెళ్లి వచ్చింది, ఓకే కదా? మీ ఇద్దరికి పెళ్లి చేయటం. పెళ్లి తర్వాత శోభనం గురించి నాకు పెద్ద గ్రిప్ లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఒక కోచింగ్ తెచ్చి నీకు ట్రైనింగ్ ఇప్పించాలి ఏంట్రా? పక్కన ఉన్నాడు కదా. అనే శోభనం అంటే నాకు కూడా కంగారు చేస్తున్నాను. ఫస్ట్ టైం కెమెరా లేకుండా జరుగుతుందనా? మీకు ఎవరైనా లేరు కదా? వాళ్ళని చేసుకుంటాం. వాళ్ళిద్దరిని ప్రేమించారా? అవును, వాళ్ళిద్దరిని. మీరిద్దరు? మేము కూడా వాళ్ళిద్దరిని వీళ్ళని ప్రేమించారా? ప్రేమించాల్సి వచ్చిందక్క. మీకు పెళ్లిడికి వచ్చినప్పుడు పానీపూరి యుద్ధంలో గెలిచిన యువరాజు లాంటి వాళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకో. ఏది పానీపూరి బండి దగ్గర ప్లేట్లు కడుక్కునే వాళ్ళకి పానీపట్టు యువరాజులు వస్తారా? ఎలాగో ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసేద్దాం. పెళ్ళంటే అంత ఆషామాషి విషయమా? జాతకాలు కలవద్దు? జాతకాలు చెప్పేమని పిలవండి. ఆ జాతకాలు చూడండి, పెళ్లి కుదురుతో లేదు. ఏమిటి వీడి చేతిలో రేఖలే లేవేమిటి? రేఖలు కూడా పోయినాయి ఎడిటింగ్ లోనేవి. ఇదేమిటా మొత్తం రేఖలన్నీ అరిగిపోయినాయి. మా వాడు అమ్మాయి ఒకసారి చేయటమ్మా. చిచి
చేతిలో రేఖలే అస్సలు బాగాలేదు. బాగాలేదు అన్నారు కదా, మేకప్ వేసి కవర్ చేయొచ్చా? రేఖలకు మేకప్ వేసి మేడిక్యూర్ పెడిక్యూర్ అన్ని చేసేయి. బా ఇవిడ తలరాత మొత్తం చేతిలోనే కనిపిస్తుందండి. తలరాత కాదులే, ఇచ్చిన డైలాగ్ ఎక్కడ మర్చిపోతే మొత్తం చేతి మీద రాసుకున్నట్టుంది. మొత్తం ఈ నలుగురు జాతకాలు ఎలా ఉన్నాయండి? వీళ్ళిద్దరూ మొదటి ఎవరిని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పోతారు. అలాగే వారిద్దరూ కూడా మొదటి ఎవరిని పెళ్లి చేసుకుంటారు వారు పోతారు. ఒక పని చేద్దాం, ఇప్పుడు మీరిద్దరు ఫస్ట్ చేసుకునే వాళ్ళు పోతారు కదా, అవును. ఫస్ట్ వేరే వాళ్ళని చేసుకుందాం, వాళ్ళు ఎలాగో పోతారు. అలాగే మీరిద్దరు ఫస్ట్ వేరే వాళ్ళని చేసుకోండి, వాళ్ళు పోతారు, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని చేసుకునే అమాయకులు ఎవరు దొరుకుతారు? మేమే బ్రైడ్స్ అండి. ఈ ఎలికలు తిన్న బ్రెడ్స్ లాగా ఉన్నాయి, బ్రైడ్స్ ఇవి. అయినా నీతో నేను రావడం ఏంట్రా? చిచి నీతో నేను రావడం ఏంట్రా? ఇద్దరం కలిసి వస్తే ఇద్దరికి యాక్టింగ్ రాదనుకుంటారా? అబ్బో, అక్కడికి సింగిల్ గా వస్తే సైమా ఆడిచ్చేస్తారా మీకు? అలా కనుక వాళ్ళే పెళ్లి కొడుకులు. ఏంటి వీళ్ళిద్దరు? వీళ్ళకి పెళ్లి కొడుకులు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయితో మాట్లాడాలి. బేబీ పెళ్ళయ్యాక మనం ఊటీ వెళ్దాం. ఊటీ ఒక టీ చెప్పి 1/2 చెప్తావు యోసఫ్ గుళ్ళో. ఇదో పెళ్ళయ్యాక నీకు విల్లా ఇప్పిస్తా. దానికి వెళ్ళా ఇప్పిస్తే చివరికి నీకు మిగిలేది ఏయ్! రూపాయి బిల్లే. బేబీ నాకు నిద్దట్లో కాలేసి అలవాటు ఉంది, నువ్వు పట్టించుకోవాకు. రూమ్ లో 10 మంది దాకా ఉంటారు కదా, అందరు కాలేజ్ పడుకుంటేనే సరిపోద్ది, అది కరెక్ట్ గా. లేకపోతే హలో, మా రూమ్ గురించి మాట్లాడితే మర్యాద ఉండదు నీకు. రూమ్ అది మీ రూమ్ కంటే మష్రూమ్ కూడా పెద్దదిగా ఉంటదిరా. ఇదిగో రీతు, మనం పెళ్లి చేసుకునే ప్లేస్ చాలా నీట్ గా ఉండాలి. అక్కడ ఒక కుండ ఉండాలి, దాని మీద గ్లాస్ ఉండాలి. బాబాయిలు చేసి పెళ్లి కదరా, నిజమైన పెళ్లే చేస్తామని పిలిచాం మేము. ఆయనకి ఆ పెళ్లి బాగా గుర్తున్నట్టుంది. ఎరా నాన్న, నీకు లలిత కళ మీద ఏమైనా పట్టుందా? లేదు. నాకు పట్టుందిరా. ఎలా? అంటే ఆ లలిత కళ వాళ్ళని పట్టుకోవడం వల్లే పట్టుపడ్డాడు. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? సెంటర్ ఫస్ట్ ఇయర్ అండి. అది సెంటర్ కాదే, ఎంటర్ అది. వీటి పక్కకరా, ఇద్దరు సరిపోయారు. ఇదిగో రాజీ, పెళ్ళాక మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? హిమాలయ దగ్గర మంచి ఎక్కువ ఉంటది కదా, దాంట్లో కప్పెట్టేస్తారు. అక్కడికి వెళ్తే అంత మంచి ఎక్కువ ఎందుకు? బాడీ కుళ్ళిపోకుండా ఉండడానికి. రాజీ, మన పెళ్లి జరుగుతుంది కదా, అసలు పెళ్లిలో కాలు ఎందుకు దొక్కుతారు? ఇంకేదన్నా దొక్కితే దేనికి పనికి రాకుండా పోతారని కాలు మాత్రమే నీకు కావాలంటే చెప్పి తొక్కిస్తా. మిత్ర చేసుకోండి. ఇప్పుడు పెళ్లి అయిన వెంటనే వీళ్ళు పోతారు, వాళ్ళకి ఇచ్చేచ్చు. ఇంకా పో. ఇంకా పో ఎక్కడికి? వీళ్ళేంటి వెంటనే పోతారన్నాడు, ఎవరో పోవట్లేదు. రేపు ప్రభు చెప్పండి. అరే పెళ్లి చేసుకున్న వెంటనే వీళ్ళు పోతారన్న, వీళ్ళేంటి పోవట్లేదు? పోతారు ముందు హనీమూన్ పోతారు, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిపోతారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు స్కూల్ కు పోతారు. ఏంటి పోతారు అంది పైకి కదా? మేము ఏం చేయాలి వీళ్ళతోటేనా? వాళ్ళతోనే మొత్తం చెడగొట్టాడు వచ్చి. మొత్తానికి కలిసింది మా జాతకాలే, మనమే. ఇంకేంటి విశేషాలు? చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయే. రోజా గారు ఎలా అనిపించింది మా స్కిట్? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని వీళ్ళకి ఎవరెవరితో రాసి పెట్టిందో అది పైన రాసేసారు కదా. బాబా మార్చి చూసాడు కానీ కుదరలా, జాతకాలు మారినాయి. జాతకాలు మారాయా? సూపర్. మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంది. అసలు ఎంట్రీ, ఆ సాంగ్ చాలా అదిరిపోయింది, చాలా బాగా అనిపించింది. మీరు చేస్తూ ఉంటే క్యూట్ గా అనిపించింది, చాలా బాగుంది, చాలా హిలేరియస్ గా, అది చాలా ఎంజాయ్ చేస్తాను. మను గారు స్కిట్ కి హైలైట్ అనసూయ, ఫస్ట్ చెప్పేశారు, పని అయిపోయింది. ఎక్స్ట్రాడనరీ, సూపర్, పంచెస్ అదిరిపోయింది, సూపర్.